ఇక్కడ ఉంది న్యూ టాటా ఆల్ట్రోస్. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్లలో ఏమి మార్పులు వచ్చాయి? ఈ 2025 అల్ట్రోస్లో మీరు ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఎక్స్టీరియర్ ఫ్రంట్, రియర్, సైడ్ 3 వైపుల నుండి పూర్తిగా మారిపోయింది. ఫ్రంట్ ఫేస్ అయితే పూర్తిగా కొత్తగా ఉంది. బంపర్ డిజైన్ కూడా పూర్తిగా కొత్తగా ఉంది. హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్ ఇక్కడ మీకు గ్లాస్ లభిస్తుంది. కొద్దిగా టచ్ ఇచ్చారు. సైడ్ కి వస్తే ఇక్కడ మీకు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. సైడ్ ప్రొఫైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇక్కడ మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు ప్లాస్టిక్ ఫినిషింగ్ మరియు క్రోమ్ ఎలిమెంట్స్ లభిస్తాయి. దీని విండోస్ చుట్టూ మరియు వెనుకకు వస్తే ఇక్కడ టైల్ ల్యాంప్ డిజైన్ లేదా ఓవరాల్ రియర్ ప్రొఫైల్ కూడా పూర్తిగా చేంజ్ అయింది. ఇక్కడ మీకు కనెక్టెడ్ లైట్ లభిస్తుంది. ఈ క్రోమ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్లో మీకు చూపించాను. ఇది యాక్సెసరీలో భాగం. ఇది స్టాండర్డ్ కాదు మరియు ఇది దీని ఐసిజి వేరియంట్ మరియు బూట్ తెరిచి చూపిస్తే సిజి వేరియంట్ మీకు ఈ విధంగా బూట్ స్పేస్ లభిస్తుంది. క్రింద టాటా మరియు సీజీ కార్లలో కూడా వచ్చే ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఉంది. ఇవి కొన్ని ఎక్స్టీరియర్ మార్పులు. త్వరగా లోపల మీకు ఏమి మార్పు వచ్చిందో చూపిస్తాను మరియు లోపల గురించి మాట్లాడితే డాష్ బోర్డ్ పూర్తిగా మారిపోయింది. ఇది పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇక్కడ మీరు విభిన్న టోన్ బ్లాక్ లేదా బేస్ కలయికను చూస్తారు. ఇక్కడ యాంబియంట్ లైటింగ్ ఉంది. సెంటర్లో 10.25 అంగుళాల స్క్రీన్ సిస్టమ్ ఉంది. దీనిని మనం టాటా యొక్క ఇతర కార్లలో చూశాము. అదే మీకు ఇక్కడ లభిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు పూర్తి డిజిటల్ 10.25 అంగుళాలు లభిస్తుంది. స్టీరింగ్ కూడా సరికొత్తగా ఉంది. డిజైన్ ఉంది. మీకు ఇక్కడ లభిస్తుంది. క్రింద వైర్లెస్ ఛార్జింగ్ ఏసీ కంట్రోల్స్ యొక్క ప్యానెల్ కూడా సరికొత్తగా ఉంది. సెంటర్లో మీకు 2 కప్ హోల్డర్ మరియు అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ లభిస్తుంది. అంటే మీరు దీన్ని స్లైడ్ చేయవచ్చు. పైన మధ్యలో మీకు సన్రూఫ్ ఆప్షన్ లభిస్తుంది. దీన్ని మీరు వాయిస్తో కూడా కమాండ్ ఇవ్వవచ్చు. అంటే సన్రూఫ్ ఓపెన్ అని చెప్తే అది తెరుచుకుంటుంది. కాబట్టి ఇవి కొన్ని కొత్త మార్పులు. మీకు ఈ 2025లో కొన్ని కొత్త మార్పులు కనిపిస్తాయి. ఈ కొత్త అల్ట్రా డిజైన్, ఎక్స్టీరియర్ మరియు లోపలి మార్పుల గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.